హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు వీటన్నిటిలో కల్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవాళ చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసరికి నిన్న ప్రిపేర్ చేశాను. హౌ ఇస్ ఇట్? హ్యాండ్మేడ్ మొత్తము బాగుందని అనుకుంటున్నాను. సరే, ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సోయా వ్యాక్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇది ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఇండియన్ మార్ట్లో ఒక రేటు, ట్రేడ్ ఇండియాలో ఒక రేటు, అండ్ అయితే ఏంటంటే అక్కడ లాట్లో తీసుకోవాల్సి ఉంటుంది. మీషో అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మాత్రం ఒక కాస్ట్ ఉంటుంది. అండ్ నియర్ బై అన్నిటికి కూడా 50-100 మాత్రమే చేంజ్ ఓవర్ ఉంటుంది. మీషో ఏంటంటే కొంచెం డెలివరీస్ క్యాన్సిల్ చేయడం ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మాత్రం కొంచెం ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, 2 days 3 days కల్లా. ఇది వచ్చి 15 days కూడా మనకు ఆ డెలివరీ వస్తుందో రాదో కూడా చెప్పలేం. అంటే ఆ ఏరియాని బట్టి, అది రూరల్ ఏరియా అయితే, విలేజెస్ అయితే కొంచెం కష్టం అవుతుంది. సో అట్లా ఇంకా వచ్చేసరికి సోయా వ్యాక్స్ అసలు చూసారో లేదో నాకైతే ఐడియా లేదు అసలు ఎలా ఉంటుంది అని ఎవరైనా చూపించారు లేదు. ఇది వచ్చేసి ప్యూర్ సోయా వ్యాక్స్ అండి, హ్యాండ్మేడ్ సోయా వ్యాక్స్ కనపడుతుంది కదా. ఇది వచ్చేసరికి మనకి ప్రిపేర్డ్ బై సోయా బీన్స్ అండ్ కోకోనట్ ఆయిల్. ఈ రెండిటితోటి నో మిషనరీస్ అమ్మ, ఓన్లీ హ్యాండ్మేడ్ మాత్రమే చేస్తారు. దీనిలో 3 types ఆఫ్ వ్యాక్సెస్ ఉంటాయి: ప్రెఫిన్, సోయా అండ్ బీ వ్యాక్స్. వీటిలో ఈ ప్రెఫిన్ కానీ ఇంకోటి బీ కానీ రెండిట్లో కూడా మనకి కెమికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. దీనిలో మాత్రం ఎటువంటి కెమికల్ అనేది యూజ్ చేయరు. ఓన్లీ న్యాచురల్ సోయాబీన్స్ అండ్ కోకోనట్తో హ్యాండ్మేడ్గా చేసిన ఆయిల్ వ్యాక్స్ మాత్రమే. ఇది మెయిన్గా దేనికి యూజ్ అవుతుందంటే మన హౌస్లో ఉన్న ఏమంటారు బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి కానీ, రెండోది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కిన్ ఎనర్జీస్ అట్లాంటి ఏమైనా స్కిన్ డిసీజెస్ ఏదైనా ఉన్నప్పుడు వాటిని క్యూర్కి వాటికి వాడతారు సోయాబీన్స్ అనేది. అదేవిధంగా ఇది కూడా ఏంటంటే ఈ క్యాండిల్స్ వెలిగించడం హెల్త్ పరంగా ఏంటంటే మనకి ఎవరికైనా ఇంట్లో స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అండ్ మన వాతావరణాన్ని, హౌస్ సరౌండింగ్స్ అనేది ప్యూరిఫై చేస్తుంది. నేచర్ అనేది కొంచెం ప్యూరిఫై చేస్తుంది ఇది. సో అందుకు వాడతారు. ఇది రిమైనింగ్ రెండింటి మీద కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. ప్రెఫిన్ అండ్ బీ వ్యాక్స్ మీద కంటే కూడా ఇది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకు రీజన్ ఎక్కువ పడుతుంది అంటే ఇదే కారణం. మామూలుగా బయట 10 రూపీస్కి క్యాండిల్ వచ్చేస్తుంది కదా, మరి ఈ క్యాండిల్ ఎందుకు అంత 55 రూపీస్ 65 రూపీస్ అని అడిగితే, మనం యూస్ చేసినటువంటి వ్యాక్స్, ఆ వ్యాక్స్ కాస్ట్ని బట్టి మనం చూసుకుంటూ ఉంటాం. ఈ రిమైనింగ్ ఏదైతే క్యాండిల్కి యూజ్ చేసే విక్ ఉందో ఇవన్నీ నార్మల్ అన్నీ యూజ్ చేసేదే వాడతాం. కాకపోతే ఒక క్యాండిల్ వ్యాక్స్ మాత్రం మనం యూజ్ చేసేది ప్యూర్ హ్యాండ్మేడ్ న్యాచురల్ సోయా వ్యాక్స్ అనమాట. అందువల్ల మాత్రమే మనకు అది క్యాండిల్ అనేది కాస్ట్ పడుతుంది. సో అందుకే ఎవరు కూడా దీన్ని ప్రిఫర్ చేయరు. కెమికల్ అయినా దాన్నే యూజ్ చేస్తారు. ప్రజెంట్ నవేడేస్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది. సో నేనైతే ఐ గో త్రూ ఇట్ ఓన్లీ. ఎందుకంటే ఇది ఎవరి కోసమో అని నేను అనుకోవట్లేదు. అండ్ నాకు ఇంట్లోకైనా వర్క్ అవ్వాలి కదా. సో చాలామంది అడుగుతున్నారు సేల్ చేయొచ్చు కదా అది ఇదని. నేను ఏంటంటే లాస్ట్ టైం చేశాను, బట్ వితౌట్ మౌల్స్ చేస్తున్నాను కుందెన్లో. సో ఈసారి నేను చేద్దాం మౌల్స్ తెప్పించి అని అనుకున్నాను. లాస్ట్ టైం వ్యాక్స్ అయిపోయింది, తెచ్చింది. ఈ టైం తెచ్చి ఈసారి కొంచెం ముందుగా వ్యాక్స్ అన్ని ఆర్డర్ పెట్టి ఇవన్నీ చేసేసాను. సో మీకు మౌల్స్ ఎంత పడుతున్నాయి, మనం పెట్టే కాస్ట్ ఎంత, ఇదంతా కూడా చెప్పేస్తాము. నాకు తెలిసిన వాటిలో ద వర్స్ట్ పార్ట్ ఏందయ్యా అంటే ఇది బేబీ వ్యాక్స్ అనమాట. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రిమైనింగ్ వాటికి నాకు 5 to 10 minutes పడుతుంది. దీనికి మాత్రం మినిమం నాకు 1/2 hour పడుతుంది వర్క్. ఎందుకంటే దీనిలో మొత్తం దీన్ని టేపేసి అంటి చేసేసి, దీనిలో విక్ కూడా చూడండి పెట్టుకోవడానికి ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే నాకు వ్యాక్స్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా చాలా కాస్ట్ అనేది నాకు చాలా కష్టం పడుతుంది. అండ్ ప్రైస్ కూడా ఏం తక్కువేం లేదండి, మినిమం 250 ఉంది. 282 ఏమో నేను తీసుకున్నప్పుడు. అది ఇప్పుడు ఏమైనా డిక్రీజ్ అయిందేమో నాకు తెలీదు. అండ్ 282 లేదా 232 సంథింగ్ కరెక్ట్గా ఐడియా లేదు. 2+ అయితే పడింది. బట్ వచ్చేసరికి కష్టం ఎక్కువ, వ్యాక్స్ నిలబడదు, వ్యాక్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి కొంచెం స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. అండ్ తీసేటప్పుడు కూడా ఇక్కడే చూడండి, ఇవన్నీ లోపల నుంచి హ్యాండ్స్ రావాలి, ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ దీన్ని చూసిన తర్వాత మాత్రం ఆ కష్టం అంతా అయితే పోతుంది. ఎవరికైనా మనం బర్త్డే గిఫ్ట్లు ఇవ్వాలన్నా, ఏదైనా చిన్నపిల్లలకి ఏమైనా క్యూట్గా
ఇవ్వాలి అనుకొచ్చిన ఇది బాగుంటాయి అన్నమాట. నాకైతే బాగా నచ్చే తీసుకున్నాను, కావాలి కష్టం ఎక్కువ. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనం రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేసామండి. దాని పేరు వచ్చేసరికి యూట్యూబ్ కాదు, ఇన్స్టా అకౌంట్ అనేది క్రియేట్ చేసి జస్ట్ వీటి సేల్స్ కోసం మాత్రమే చేసాము, ఇంకా వేటి కోసము కాదు. నా ఇన్స్టా ఐడి అండి ఉమా 131196. ఎవరికైనా ఈ క్యాండిల్స్ కొనుక్కోవాలి, వీటి ప్రైజెస్ చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది. ఎవరైనా అబోవ్ 1000 కానీ మన దగ్గర బిల్ చేస్తే మాత్రం ఫ్రీ డెలివరీ అనేది ఇచ్చేస్తాము. సో వీటి ప్రైజెస్ అనేది ఒక్కసారి చూడండి. ప్రైజెస్ కానీ అసలు మౌల్స్ ప్రైజెస్ ఎంత పడుతున్నాయి, దీని ప్రైస్ ఎంత పడుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇది ఆల్రెడీ చెప్పాను కదా మీకు, 250 సంథింగ్ పడింది, అంటే 2 సంథింగ్ అని మాత్రం ఐడియా ఉంది, ఎంత పడింది అనేది నాకు క్లారిటీ లేదు. ఇది మాత్రం. సో ఇది పక్కన పెట్టేసేయండి. ఇది వచ్చేసరికి మనము 150 సేల్ చేస్తున్నాం, అంటే 149. ఎందుకంటే దీని దగ్గర కష్టం అనేది చాలా వ్యాక్స్ అనేది పోతుందండి, వ్యాక్స్ పోతుంది, ఇదంతా పోతుంది. సో ఇది మరి మౌల్డ్ కాస్ట్కి ఇస్తున్నారు ఏంటనుకోవద్దండి. నాకు ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోయా వ్యాక్స్. ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు వచ్చేసరికి కేజీ 560 పడింది అట్లా. ఇది 150 అంటే 149 రూపీస్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోవచ్చు వీటి ప్రైజెస్ అన్నీ కూడా. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి మోతీచూర్ మౌల్డ్ అనమాట. ఇది కూడా నాకేం తక్కువ పడలేదండి, 325 పడింది, 325 రూపాయలు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది అనిపించి తీసుకున్నాను. సో ఇది కూడా వచ్చేసరికి నాకు 130 అంటే 129 రూపీస్కి సేల్ చేస్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చూసుకోండి, లేదు ఇంకొంచెం కలర్ కాంబినేషన్స్ కావాలన్నా మనం చేంజ్ చేసి ఇస్తాము, బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ ఇంకేంటి రోజ్. సో హైయెస్ట్ పాత్ ఏంటంటే ఇది మనకి చూడ్డానికి చిన్నదిగా ఇలా ఉంది, కానీ దీని ప్రైస్ అరౌండ్ నాకు 625 పడింది, 625. కానీ బట్ అంత పెట్టినప్పుడు కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఇది చూడండి, మౌల్ అనేది బాగుంది, మరి పల్సంగా అట్లా లేకుండా నాకు పర్వాత్ అనిపించింది. కొంచెం మౌల్స్కి ఈజీ టు రిమూవ్ అట్లా చాలా నచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి మనం ఎంత కమ్ముతూ సేల్ చేస్తున్నామంటే 85 రూపీస్కి సేల్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ డిమౌల్డింగ్ ఇదంటే వర్క్ తక్కువ, వర్క్ కష్టం ఎక్కువ ఉంది, దానికి మాత్రం ప్రైస్ పెట్టుకుని. సో ఇది నేను 85 రూపీస్కి సేల్ చేస్తున్నాను. ఎందుకు అంత ప్రైస్ అనేది కూడా ఇందాక సోయా బ్యాగ్స్ దానికి చెప్పాను మీకు. ఇది 85 రూపీస్కి సేల్ చేస్తున్నాను. ఇంకొచ్చేసరికి నెక్స్ట్ ఫ్లవర్. ఈ మౌల్డే నాకు 285 రూపీస్ పెట్టింది, బట్ ప్లస్ షిప్పింగ్ కూడా పడిందండి. ఇక్కడ అమెజాన్లో తీసుకున్నట్టున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి నేను ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది కూడా డిమౌల్డింగ్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది, నాకు పెద్ద కష్టపెట్టదు. సో 45 రూపీస్ తీసుకుంటున్నాను. నేను జస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇది అసలు సేల్ అవుతుందా లేదా అని మినిమం ప్రైస్కే తీసుకుంటున్నాను. మీరు అడగచ్చు, మరి మీషోలో వాటిలో మాకు 10 రూపీస్ 15 రూపీస్కే ఫ్లవర్స్ ఇస్తున్నారు కదా, మరి మాకు వచ్చేసరికి ఇది అంటే అది ప్రిఫిన్ వ్యాక్స్. మీకు 100కి 200కి కూడా దొరుకుతుంది ఆ ప్రిఫిన్, సో చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి న్యాచురల్ సోయా వ్యాక్స్ 45 రూపీస్ కన్నా మీకు దొరకదు. ఇది ఏంటంటే మెయిన్లీ మనకి ఎక్కువ ఎక్కడ వాడతారు ఈ వ్యాక్స్ అంటే సెంటెడ్ క్యాండిల్స్ అట్లా వాడుతుంటారు. సెంటెడ్ క్యాండిల్స్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను, అది కూడా ఎంత 320 అట్లా పడుతుంది ఒక సీసా, అంటే అంత వ్యాక్స్ ఇది కూడా. సో అందుకు అంత కాస్ట్ పడుతుంది. ఈ ఫ్లవర్ క్యాండిల్ వచ్చేసరికి మనకి 45 రూపీస్ పడుతుంది క్యాండిల్ అయితే. మౌల్డ్ వచ్చేసరికి చెప్పాను కదా ఇందాక. సో అది అదేవిధంగా ఇంకేం మిగిలాయి మనకి, ఇది బుజ్జిది. ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. దానిలో నాకు ఇష్టమైనది అయితే ఇది డబల్ కలర్స్తో చాలా ముద్దుగా ఉండింది. అసలు బబుల్స్ అంటే ఎలా ఉంటుంది అయిందా అనిపించింది, చూద్దాము అనుకున్నా, కానీ డబల్ కలర్స్ చేసిన తర్వాత మాత్రం చాలా ముద్దుగా అనిపించేసింది. సో ఇది వచ్చేసరికి నాకు నియర్ బై అయితే క్వాలిటీ అనేది కొంచెం లెస్ అనమాట, అంటే డీమోల్డింగ్. అసలు సిలికాన్ మెటీరియల్కి దీనికి అసలు సంబంధం లేదు. చూడండి ఎలా ఉందో, ప్లాస్టిక్ ఉన్నట్టుంది, జస్ట్ రిమూవల్ ప్లాస్టిక్. ఇది సిలికాన్ లాగే లేదు అసలు. ఇది కూడా తక్కువేం పడలేదండి, నియర్ బై ఎంత
190 ఏమో పడింది ఇది. సో 190 పడింది, ప్లస్ షిప్పింగ్ కూడా పడిందండి. ఇది వచ్చేసరికి మనము స్మాల్ బబుల్ మౌల్డ్ వచ్చేసరికి 55 రూపీస్కి సేల్ చేస్తాం. 55 రూపీస్ అండి. ఈ ప్రైజెస్ అన్నీ కూడా మనం యూట్యూబ్లో ఎంత చెప్తున్నామో మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే ఉంటుంది, ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. సో నిన్న నైటే స్టార్ట్ చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి డైరెక్ట్గా యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డైరెక్ట్ డిఎం చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ అనవసరంగా అయితే నాకు ఎవరు చేయొద్దు, నేనైతే అంత ఖాళీగా అయితే లేను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది నిజంగా కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే చేయండి, మిగిలిన వాళ్ళైతే ప్లీజ్ అవాయిడ్. ఇది చెప్పాను కదా ప్రైస్ 55 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టెడ్డీ బేర్ మౌల్డ్ అండి. ఈ టెడ్డీ బేర్ కూడా నాకు తక్కువ ఏం పడలేదండి, అరౌండ్ 585 ఏమో పడింది, 525 విత్ షిప్పింగ్. అటు 600 దాకా పడింది ఈ టెడ్డీ బేర్ మౌల్డ్. కాకపోతే చూసినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ బాగుంది అనిపిస్తుంది. ఎవరికైనా చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా సర్ప్రైజ్ గిఫ్ట్లకి వావ్ అనిపించుకునే దానికి. ఇన్ రూరల్ ఏరియాస్ కానీ అంటే బయట సైడ్ కూడా ఎక్కువ బాగా పాపులర్ ఎక్కడయ్యా అంటే ఢిల్లీ సైడ్ ఇట్లా అటువంటి సైడ్ ఏంటంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు, బాగా పాపులర్గా ఉంటాయి. బట్ మన సైడు ఏపీ సైడ్ ఇట్లాంటివి కొంచెం తక్కువ నాలెడ్జ్ అనేది లేదు, అసలు వ్యాక్స్ ఏంటి ఇవేంటి అనేది. ఇది అరౌండ్ 600 దాకా పడుతుంది మనకి. ఇంకా ఈ టెడ్డీ బేర్ వచ్చేసరికి నాకు 99 రూపీస్కి సేల్ చేస్తున్నానండి. ఎందుకంటే మీ మౌల్డ్ ఒకటే చూడొద్దు, ఈ సోయా వ్యాక్స్ కూడా పడుతుంది నాకు. ఈవెన్ ఒక చిన్న పీసే నాకు ఒక 100 రూపీస్ దాకా పడుతుంది నాకు. 100, 90 మినిమం 90 పడుతుందండి, 90 కానీ 80 కానీ అట్లా. సో ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇది ఒక్కటే అవుతుంది అనుకో, దీనిలో హాఫ్ ఆఫ్ అనేది ఆవిరైపోతుంది మనకి. కొంచెం అంటే ఇంతవరకు ఆవిరైపోయినా ఈ పార్ట్ వరకే వస్తుంది, అది కూడా మళ్ళీ మనకి రిమూవ్ చేసే దగ్గర చాలా పోతుంది అండ్ వేస్ట్ చాలా పోతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ నాకు కష్టం కూడా ఉంటుంది. సో కష్టానికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ వ్యాక్స్ వరకు వచ్చినా చాలు, నెక్స్ట్ టైం చూసుకుందామని జస్ట్ రీజనబుల్ ప్రైజెస్కి మాత్రమే పెడుతున్నాను. జస్ట్ చేసామా అన్నట్టు చూసుకున్నాను. అందుకని మీకు మన కష్టం అనేది యాడ్ చేయకుండా ఒరిజినల్ ప్రైజెస్కి ఇచ్చేసేస్తున్నాము. సో ఇది వచ్చేసరికి టెడ్డీ బేర్ 199 రూపీస్కి సేల్ చేస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పాను కదా, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం కావాలి మీకు? ఇది కూడా సేమ్ అండి, సిలికాన్ లాగా ఉంది కానీ ఇది కొంచెం ప్లాస్టిక్ టైప్లో అనిపించింది. సిలికాన్ అంటే ఇలా మనకి రబ్బర్ టైప్లో ఉంటే మనకి సిలికాన్ అనిపిస్తుంది, ఇది జస్ట్ ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది. ఇది కూడా ఏం తక్కువ పడలేదు, చూడడానికి ఏమో ఇలా ఉంది, మనం సిలికాన్ అని తెప్పించాము బట్ చూడడానికి ఏమో అట్లా ఉంది, కానీ ఏం సిలికాన్ ఉందో కానీ ఇట్లా నాకైతే సాటిస్ఫాక్షన్ అంత లేదు. కానీ రిమూవబుల్కి చాలా పల్సంగా ఉంది, అసలు ఎక్కువ రోజు కూడా వస్తుంది అనుకోలేదు, తొందరలోనే మరి ఇక్కడైతే మరీ పల్సంగా ఉంది. మనం నీడిల్ ప్రెస్ చేసినప్పుడు కానీ ఇదంతా కూడా పోతుంది. ఇది కూడా అరౌండ్ బై నాకు 385 దాకా పడింది. అమెజాన్ అనుకుంటా తీసుకుంది కూడా 385 రూపీస్ దాకా పడింది. 385 లేక అరౌండ్ ప్లస్ షిప్పింగ్ కూడా ఏదో పడినట్టుంది 400. ఇవన్నీ తెప్పించి కూడా ఒక 15 డేస్ దాటిపోతుందండి. ప్రాపర్గా అయితే ప్రైజెస్ నాకు గుర్తులేవు. సో అన్నీ కూడా నియర్ బై 500కి రేంజ్లోనే 50 అటు ఇటుగానే ఉంటాయి. సో ఇది కూడా అయితే రిమూవబుల్కి ఈజీగా ఉంది. ఇదంతా పైన ఒక రకంగా ఉంది కానీ ఇక్కడ క్వాలిటీ మాత్రం పల్చగా ఉంది. అసలు అక్కడ మాత్రం నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కనీసం ఇక్కడ ఇచ్చిన క్వాలిటీ కూడా కింద ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఓకే, 385 4 సంథింగ్ ఏదో పడింది. ఇది కూడా నాకు ప్రాపర్గా ఐడియా లేదు. బట్ ప్రతిదీ కూడా ఒక్క మీషోలో తీసుకున్న ఇది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా 500 ఎబో లేదా 500కి ఒక 100 బిలో అంటే 400 ఎబో రేంజ్లోనే ఉన్నాయి. తక్కువ అసలు రిమైనింగ్ అన్నీ అంత లోపల తీసుకోవచ్చు. కానీ ఈ మోల్డ్స్ మాత్రం కొంచెం తక్కువ పడినాయి అనిపించింది. కాకపోతే ఎందుకంటే క్వాలిటీ వేస్ట్ అంటే నెక్స్ట్ మనకి యూజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు అయితే ఈ టైప్లో కాకుండా కొంచెం సిలికాన్ టైప్లో తీసుకుంటే మనకు సద్ది అని నా ఐడియా. బట్ ఓకే, సో చూద్దాం, అట్లాంటివి దొరకాలి కదా మళ్ళీ మనకి. అయినా ఇది కూడా నియర్ బై 400 దాకా పడిందండి షిప్పింగ్ ప్లస్ వచ్చేసి దీని కాస్ట్ షిప్పింగ్ కూడా పడుతుంది. అసలు ఎంత అని పే చేయాలో అర్థం కాదు. వీడి షిప్పింగ్ మనీతో నాకు ఇంకొక 2-3 మౌల్డ్స్ వచ్చేటట్టున్నాయి. సో ఇది కూడా 385 దాకా పడిందండి మౌల్డ్. సో పక్కన పెట్టేది. ఇది వచ్చేసరికి 385 300 అంతే. ఈ బబుల్ మౌల్డ్ వచ్చేసరికి నాకు 149
149కి సేల్ చేస్తున్నాను. మీరు మామూలుగా మనం బయట తీసుకునేటప్పుడు ఏదో ఒక కలర్కి ఒక రేటు, మళ్ళీ త్రిబుల్ కలర్స్కి ఒక రేటు, డబుల్ కలర్స్కి ఒక రేటు ఇట్లా చెప్తూ ఉంటారు మనకి. అది జస్ట్ మళ్ళీ ప్రిఫిన్ వ్యాక్స్కే అంత చెప్తూ ఉంటారు. జస్ట్ 1 కలర్ ఒకటి, 2 కలర్స్ ఒకటి ఇట్లా చెప్తూ ఉంటారు. ప్రిఫిన్ వ్యాక్స్కే జస్ట్. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రైస్ మాత్రం ఏంటంటే జస్ట్ ఇంత చేస్తున్నారు కదా, సో ఇది ప్రైస్ తగ్గియాలి అనిపించేసింది. నాకు తెలిసి ఈ కాస్ట్కి నాకు సోయా వ్యాక్స్ కూడా రాదు, దాంట్లో సగం లాస్ యాక్చువల్గా. సరే పెట్టేసాం కదా ఇంకా అని చెప్పి తర్వాత ఆలోచించుకున్నాను, అది కూడా రావట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సేల్ అయితేనే కదా మనకి ఎంతవరకు రెస్పాండ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది అనేది తెలియాలి కదా అని. ఇది మాత్రం జస్ట్ 99 రూపీస్కే అమ్ముతున్నానండి, జస్ట్ 99. ఇదే కాస్ట్కి నీకు వ్యాక్స్ కూడా దొరకదు. ఎందుకంటే వ్యాక్స్ మళ్ళీ ఎవాపరేట్ అయిపోతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఇవన్నీ మళ్ళీ త్రిబుల్ కలర్స్, మళ్ళీ విక్స్ మనం టీ కప్స్ అట్లాంటి వాటిలో కలిపెట్టి అక్కడ చాలా వేస్టేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా కలుపుకున్నప్పటికి కూడా రాదు అసలు. ఇది మాత్రం నేను 99కి సేల్ చేస్తున్నాను. జస్ట్ ప్రిఫిన్ వ్యాక్స్ కూడా ఈ కాస్ట్కి అయితే మీకు రాదు. నేను మాత్రం ఇది మాత్రం చాలా 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 చీప్ ప్రైస్కి అయితే సేల్ చేస్తాను. 99 రూపీస్ ఉంది, మళ్ళీ కష్టం ఎక్కువే. 99 రూపీస్కి సేల్ చేసేస్తున్నాను. ఇది డబుల్ కలర్ కావాలా, సింగిల్ కలర్ కావాలా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం 99 రూపీస్కి మాత్రమే సేల్ చేస్తున్నాం, ముందే చెప్పేస్తున్నాను. సో ఇంకేమున్నాయి, ఫ్లేవర్. ఫ్లేవర్ ఇది వచ్చేసరికి 585 రూపీస్ పడిందండి విత్ షిప్పింగ్. ఇంకా నేను చెప్పక్కర్లేదు, ప్రతి దానికి షిప్పింగ్ మీరు వేసుకోవచ్చు. 585 అసలు ఎందుకు కడుపు మండిపోయింది, అంత కాస్ట్ అనిపించింది. బట్ వచ్చిన తర్వాత మాత్రం పర్లేదు, రీజనబుల్ అనిపించేసింది. చూడండి, అంటే రిమూవబుల్ ఈజీగా ఉంది. సిలికాన్ అనేది ఇలా ఉంటేనే మనకి కొద్ది రోజులు వస్తుంది అనమాట. మేబీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ అట్లా మనకి వస్తుంది. క్వాలిటీ అనేది కొంచెం కాస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఈ సిలికాన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉందో చూడండి. ఇది ఎలా ఉంది అండ్ ఇది ఎలా ఉంది, ఈ మూడింటికి చూడండి సిలికాన్లో కూడా డిఫరెన్స్. ఇది క్వాలిటీ నెంబర్ 1. ఇదైతే అసలు అది ఏ క్వాలిటీయో కూడా అసలు అర్థం కావడం, ఒక రబ్బర్ ముక్కున్నట్టే ఉంది. ఇది అసలు ఇదైతే ఏకంగా ప్లాస్టిక్కే. అసలు ఎందుకు తీసుకున్నాను బాబు అంత కాస్ట్ పెట్టి అనే ఫీలింగ్ వచ్చేసింది అప్పుడు. సరేలే ఉంటుంది ఇంకా తీసేసుకున్నాం కదా అన్నట్టుగా ఉంచేసాను. సో దీంతోపాటు ఫ్లవర్ దీని కాస్ట్ చెప్పాను కదండి, 585 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ అన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ నుంచే పోయినాయి, అదొక్కటి తప్ప. ఇది వచ్చేసరికి ఈ మోల్డ్ అండి, ఇది కమలం. నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు మనం అన్ని దీపాలు పెట్టుకుంటున్నాము, లక్ష్మీదేవే కదా ఆ రోజు పూజ చేసుకునేది దీపావళికి. సో ఇలాంటిది కంపల్సరిగా ఉండాలి ఇంట్లోకి అని తీసుకున్నాను. ఇది ఖచ్చితంగా మధ్యలో ఇది పెట్టాలి, దీని డెకర్ బాగుంటుంది. డెకరేషన్కి అన్నీ పెడుతున్నారు కదా, కాండిల్స్ అవి ఇది బాగుంటుంది అనిపించి చేశాను. సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు నేను ఎక్కువే పడుతుంది, బట్ స్టార్టింగ్ కదా నేను ఎక్కువ పెట్టాలనుకోవట్లేదు. సో 129 రూపీస్కి సేల్ చేస్తాను, అంటే 130 నియర్ బై 1 రూపీతో. సో 129కి సేల్ చేస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఇందాక ఇచ్చాను కదా, దానిలోకి వెళ్ళి డైరెక్ట్ మెసేజ్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇది కూడా తీసేసే. ఇది వచ్చేసి బుద్ధా మౌల్డ్ అండి. అబ్బా చాలా ఇష్టపడి తీసుకున్నాను బుద్ధా మౌల్డ్ మాత్రం. ఎంత ఇష్టపడి తీసుకున్నానో అంత వేస్ట్ అనిపించేసింది. చాలా అంటే వాడు కటింగ్ అనేది చూడండి ఎంత లావు ఇచ్చేసాడో. కొంచెం మనకి బాగా ఇచ్చుకుంటే బాగుండేది, అంటే మనిషికి కష్టం అనేది ఎక్కువ అయిపోతుంది అసలు చాలా. ఇది నాకు మౌల్డ్ రిమూవ్ చేయాలంటే అటు నియర్ బై 500 కాదు 15 మినిట్స్ 30 మినిట్స్ దాకా పడుతుంది. అంటే అంత ప్రెజర్ అన్నమాట హ్యాండ్స్ మధ్య. లోపలికి తీసి కొంచెం పల్సంగా ఇవ్వాలి. సో మందంగా ఇచ్చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇటు సైడ్ చూడండి ఎట్లా పల్సంగా ఉంది, ఇలా ఇవ్వాలి. కానీ ఇటు చూడండి ఎలా ఉంది. ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి కష్టం ఎక్కువ పడుతుంది ఇట్లా రిమూవబుల్కి, అది రాదు. సో ఇది చాలా కష్టం అనమాట. సో ఇదేంటి మనకి బుద్ధా మౌల్డ్. సో ఇది కూడా నేను నార్మల్ ప్రైజెస్కే చేస్తున్నాను, 125 రూపీస్. ఇది నాకు బాగా ఇష్టపడి తీసుకునింది, 125 రూపీస్కి సేల్ చేస్తాను. ఎవరికైనా గిఫ్ట్ కానీ సడన్గా ఇచ్చేదానికి కానీ చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి మీకు నచ్చింది ట్రై చేయండి ఒకసారి, క్వాలిటీ బాగుంటేనే చూడండి.
నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఆల్రెడీ హంస చూపించాను అనుకుంటా. ఇది కూడా 650 పడింది. నేను నైట్ ఆల్రెడీ చూపించాను, ఇది ఎక్కడ పెట్టాను గుర్తులేదు. సో ఇక్కడ మిస్ చేసింది వచ్చేసరికి క్యాండిల్ విక్స్ అనమాట. అది ఎక్కడో పెట్టాను, ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. సో చేసేటప్పుడు చూద్దాము అని ఇంకా వెతకాలి, ఇప్పుడైతే వెతికే ఓపిక లేదు. ఇంకా ఇదండి, నాకు ఇది సరౌండ్ బై 850 రూపీస్ పడింది. ఇది షిప్పింగ్ ఇది వచ్చేసి 760 ఉన్నింది, ఛార్జెస్ 850నో ఏమో సంథింగ్ 825 ఏదో పడింది. అయితే ఏ మాట కామాట మౌల్ క్వాలిటీ బాగుంది చూడండి, ఎంత బాగుంది. మనము ప్రైస్ డిక్రీజ్ అవుతుంది అనేదే చూసుకుంటాం కానీ మనం క్వాలిటీ మనం చెక్ చేసుకోలేము. కానీ క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది అని నాకు అనిపించింది. చూడండి పల్సాగా చూడండి ఎంత బాగా ఉంది అంటే అంత ఇదిగా ఉన్నింది. సో దీనికి పట్ట ప్రైస్ అనేది నాకు వర్త్ అనిపించింది. నాకు ఇది కూడా వీటి చేసిన పల్చంగా ఇట్లా ఉండేసరికి అంటే నాకు ఈజీ టు డీమౌల్డ్. సో నాకు ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. అండ్ షేప్ కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద అంటే చిన్నవే నాకు విరిగిపోతూ చేస్తూ ఉంటాయి కదా, ఇంత పెద్దది అసలు నాకు వస్తుందా లేదా అనుకున్నా. కానీ చాలా బాగా అసలు ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా ప్రతి పార్ట్ కరెక్ట్గా అసలు ఇంత బాగానే వస్తుందని, అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. ఫస్ట్ టైం అనేది తక్కువైంది, పోయింది 800 అనిపించేసింది. సో ఈ మదర్ మౌల్డ్ వచ్చేసరికి మనం ఎంతకి సేల్ చేస్తున్నామయ్యా అంటే 229, 230 అయితే 229కి సేల్ చేస్తున్నాము. సో 230 ఎవరైనా వాళ్ళ మదర్స్కి ఏమైనా సర్ప్రైజ్గా ఇవ్వాలి చేయాలి అనుకున్నప్పుడు దీన్ని ఒక క్యాండిల్ లాగే చూసుకోవద్దండి, ఒక షోకేస్ బొమ్మలోకి కూడా అనుకోవచ్చు. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇది క్రిస్మస్కి ఏదో మేరీ మాత అంటారు కదా, ఆ టైప్లో కూడా ఉంది అంట, మరి నాకు తెలీదు. సో దిస్ ఈజ్ ఓవరాల్ వ్యూ. క్యాండిల్ విక్స్ ఒక్కటి మనకి మిస్ అయిందండి. ఆ క్యాండిల్ విక్స్ కూడా నేను మీకు నెక్స్ట్ అటెంప్ట్లో చూపిస్తాను. సో వన్స్ అగైన్ బాయ్. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి uma131196 అనమాట. సో చూడండి, ఎవరైనా ఆర్డర్ పెట్టాలి అనుకుంటే మాత్రం దానిలోకి వెళ్ళి డైరెక్ట్ మెసేజ్ చేయండి. యూట్యూబ్లో మెసేజ్ అనేది చేయవద్దు.